సామెతల గ్రంథము 10వ అధ్యాయము. ఈ అధ్యాయము నీతిమంతుడికి, భక్తిహీనుడికి, జ్ఞానవంతుడికి, బుద్ధిహీనుడికి, శ్రద్ధగా పనిచేయువాడికి, సోమరికి మధ్య గల తేడాను వివరిస్తుంది. అయితే 22వ వచనాన్ని ధ్యానిస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ వాక్యము సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి అనే ఈ కాలపు భావనను సవాల్ చేస్తుంది. కష్టపడితే సక్సెస్ అవుతామని అందరూ ఇచ్చే నిర్వచనమే, కానీ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆ కష్టము ఒంటరిగా మిగిలిపోతుంది. ధనము, విజయము, సమృద్ధి అన్నీ దేవుని దీవెన వల్లనే వస్తాయి. మనం కష్టపడాలి, అది మన బాధ్యత. కానీ దానికి ఫలితము దేవుని దీవెనతో వస్తే అది శాశ్వతంగా నిలుస్తుంది. లేకపోతే మనకు సంపాదన ఉంటుంది కానీ నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు. సమృద్ధి ఉంటుంది కానీ సంతృప్తి ఉండదు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకుని మనం గమనిస్తే అది కరువు కాలము. అందరూ భయంతో ఉన్నారు. పంటలు పండక భూములు అమ్మేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుడిపై నమ్మకం ఉంచి ఆ కరువు కాలంలో ఆ సంవత్సరము విత్తనాలు వేశాడు. ఫలితంగా దేవుడు 100 పంటను ఇచ్చాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించిన గనక అతడు మిక్కిలి గొప్పవాడాయనని వాక్యం చెప్తుంది. అతని కష్టానికే కాదు, దేవుని ఆశీర్వాదానికి ఫలితం ఇది. కాబట్టి స్వయం కృషి వల్ల మాత్రమే సంపదలు కలగవని గుర్తించి దేవుని ఆశీర్వాదం కోరి ఆయన మాటల మీద నమ్మకంతో ముందుకు వెళ్ళు. నువ్వు వేసే విత్తనాన్ని ఫలింపచేసేది ఆయనే, నీ కష్టాన్ని దీవించేది ఆయనే.